So what is segmentation? Segmentation is a memory management technique, and here the memory is divided into small chunks. The small chunks are called segments. Before going to segmentation, we have to know about paging and what is the fault in paging. అసలు పేజింగ్లో ఫాల్ట్ ఏంటో తెలుసుకుంటే మీకు సెగ్మెంటేషన్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక లాంగ్వేజ్ తీసుకోండి, పైథాన్ ఆర్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఏదైనా. ఇప్పుడు ఒక పైథాన్ ఆర్ సి ప్లస్ ప్లస్లో మనకు ఒక 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, మూడో నాలుగు. సో ఈ 4 ప్రోగ్రామ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్లో ఏమవుతాయంటే స్టోర్ అవుతాయి అనమాట. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఈ ఫంక్షన్ని స్టోర్ చేసుకోవడానికి నాకు ఒక 5 పేజెస్ పట్టింది, ఈ ఫంక్షన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక 10 పేజెస్ పట్టింది. సో ఇప్పుడు ఈ పేజెస్ అన్నీ కూడా దేంట్లోకి రావాలి, ఫ్రేమ్స్లోకి రావాలి. ఇప్పుడు ఒకవేళ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ 5 పేజెస్ కాకుండా 4 పేజెస్నే కానీ మెమరీలో ఫ్రేమ్స్లో కానీ లోడ్ చేసి దాన్ని కానీ ఎగ్జిక్యూట్ చేస్తే అన్ని పేజెస్ లేవు కాబట్టి ఆ ఫంక్షన్ ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ ఈ ప్రాబ్లం అనేది దేంట్లో ఉంది, పేజింగ్లో ఉంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మే నాట్ బి లోడెడ్ ఆల్ ది పేజెస్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇన్ టు ది మెయిన్ మెమరీ, దెన్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. సో దెర్ ఈస్ అ ప్రాబ్లం. సో దట్స్ వై ద సెగ్మెంటేషన్ ఈజ్ వచ్చిందనమాట. సెగ్మెంటేషన్ అనేది వచ్చింది. ఈ సెగ్మెంటేషన్ అనే దాంట్లో ఏమవుతుందంటే ప్రతి ఒక్క ప్రాసెస్ అనేది కూడా ఒక ప్రాసెస్ అనేది సెగ్మెంట్స్గా డివైడ్ అయిపోతుందంట. అంటే మీనింగ్ ఏంటంటే చెప్తా చూడండి క్లియర్గా. ఫస్ట్ మనకి ఇక్కడ పేజింగ్లో ఏముంది, మొత్తం పేజెస్ అనేవి ఇక్కడ లోడ్ అవ్వకపోవడం వల్ల ఆ ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వడం లేదు. సో ఆ ఫాల్ట్ అనేది ఉంది. ఈ సెగ్మెంటేషన్లో ఫస్ట్ ఏమవుతుంది, ఒక హోల్ మెమరీ అనేది సమ్ పార్టిషన్స్గా డివైడ్ అయిపోతుంది. ఆ సమ్ పార్టిషన్స్ అనేవి కూడా దాని సైజ్ అనేది ఏమవుతుంది అంటే వేరియబుల్ సైజ్ అవుతుంది. అంటే వేరియబుల్ సైజ్ అంటే ఏంటంటే దాని సెగ్మెంట్కి ఎంతైతే సైజ్ కావాలో అంత పార్టిషన్ అనేది ఆ మెమరీలో నుంచి డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పార్టిషన్స్ ఉంది కదా, ఇది దేన్ని ఫాలో అవుతుందంటే ఈ మెమరీ అలొకేషన్ అనేది నాన్ కాంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ ని ఫాలో అవుతుంది గైస్. నాన్ కాంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అంటే ఏంది, ఆ బ్లాక్ అనేది దానికి సెగ్మెంటేషన్లోకి ఆ సెగ్మెంట్కి ఎంత బ్లాక్ ఆఫ్ మెమరీ అయితే కావాలో అంత బ్లాక్ ఆఫ్ మెమరీని ఓఎస్ అనేది అలొకేట్ చేస్తుంది అనమాట దేంట్లో, మెయిన్ మెమరీలో. సో అంత అనేది అలొకేట్ చేస్తుంది కాబట్టి నాన్ కాంటిగ్యూస్గా ఫిక్స్డ్ సైజ్ కాదు, ఇక్కడ ఆ సైజు వేరీస్ అవుతుంది. దాని సెగ్మెంట్ సైజ్ ఎంత అయితే అంత అలొకేట్ చేస్తుంది, దాన్ని నాన్ కాంటిగ్యూస్ మెమరీ అలొకేషన్ అన్నారు. సో ఇట్ ఫాలోస్ ది నాన్ కాంటిగ్యూస్ అలొకేషన్. అండ్ ఇక్కడ సెగ్మెంట్స్ అనే ఒక ప్రాసెస్ అనేది కూడా సెగ్మెంట్స్గా డివైడ్ అవుతుంది అని చెప్పాను కదా. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 4 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 4 ఫంక్షన్స్లో మెయిన్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. సో ఆ మెయిన్ ఫంక్షన్ని ఒక సెగ్మెంట్లో లోడ్ చేస్తాం. మిగతా ఫంక్షన్స్ ఉన్నాయి కదా అవన్నీ డిఫరెంట్ సెగ్మెంట్స్లో లోడ్ చేస్తాం అనమాట. సో సెగ్మెంట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, or it's like a function, or segment is a function, or segment is a class, or segment is a global variables, or segment is a local variables. సో ఒక సెగ్మెంట్లో ఏవైనా ఉండొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సెగ్మెంట్ అనేది ఒక ఫంక్షన్ కానీ అనుకున్నట్లయితే మీరు ఇప్పుడు ఇక్కడ నేను ఈ మెయిన్ అనే ఫంక్షన్ని దేంట్లో పెట్టా, సెగ్మెంట్లో పెట్టా, సెగ్మెంట్ 0లో. సో ఇప్పుడు నాకు మెయిన్ ఫంక్షన్ వర్కౌట్ అవ్వాలంటే నేను సెగ్మెంట్ 0ని ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, నాకు టోటల్ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇందాక పేజెస్లో లాగా ఒక పేజ్ మిస్ అయినా ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ సెగ్మెంట్స్లో అయితే ఆ సెగ్మెంట్ ఒకటి ఉంటే చాలు, మొత్తం ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కాల్ SP1 అన్నప్పుడు ఆ సెగ్మెంట్ ఈ sub1 అనేది ఉంది కదా, ఈ సెగ్మెంట్ మొత్తం సెగ్మెంట్ 1 అనేది మొత్తం లోడ్ అయ్యి ఆ సెగ్మెంట్ 1 అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, దాని సైజ్ ఎంతైతే ఉంటుందో ఆ సైజ్ తగ్గట్టు మనకి మెయిన్ మెమరీలో దానికి తగ్గట్టు ఆ సెగ్మెంట్ సైజుకి తగ్గట్టు పార్టీషన్ అనేది డివైడ్ అవుతుంది గైస్. అదనమాట మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇక్కడ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఉండదు అనమాట. ఎందుకు, ఇప్పుడు నార్మల్గా పేజింగ్లో ఎలాగా, ఏదైనా ఒక పేజింగ్లో మనం ప్రాసెస్ లోడ్ చేసిన తర్వాత దానికి ఇది మొత్తం 200 KB అనుకోండి, ఇది మొత్తం 150 తీసుకుంది, మిగతా 50 KB మిగిలిపోతుంది. దీని స్పేస్ని మనం మళ్ళీ యూజ్ చేసుకోలేం. దీన్ని మనం ఏమంటాము, ఇంటర్నల్ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. బట్ ఇక సెగ్మెంటేషన్లో అది ఉండదు. ఎందుకంటే ఈ సెగ్మెంట్కి ఎంత కావాలో అంత స్పేస్ మాత్రమే మనం ఇస్తాం, మిగతా స్పేస్ అనేది ఫ్రీగా వదిలేస్తాం, అది ఇంకొక దానికి యూజ్ చేసుకోవచ్చు కాబట్టి. అదనమాట మ్యాటర్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ లాజికల్ అడ్రస్ ఉంది. బిఫోర్ గోయింగ్ టు దట్ ఐ ఫర్గటెడ్ ఒకటి, అది చెప్తాను చూడండి. అదేంటంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ సెగ్మెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి, దాని డీటెయిల్స్ కావాలి కదా. సో ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా ఫస్ట్ మనకి లాజికల్ అడ్రస్ స్పేస్లో స్టోర్ అయ్యి ఉంటాయి. అంటే ఒక ప్రాసెస్ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ యాడ్ ఉంటుంది, లాజికల్ అడ్రస్ స్పేస్లోనే ఉంటుంది. సో డివైడ్ చేసాం. ఇప్పుడు ఇక్కడ చేసిన ఈ ఇక్కడ మూడు ఉన్నాయి అనుకోండి లాజికల్ అడ్రస్ స్పేస్లో, దేనిలోకి మెయిన్ మెమరీలోకి లోడ్ చేస్తాము. బిఫోర్ గోయింగ్ టు దట్ ద details of the segments are stored in one table. The table is called segment table.
పేజ్ ఇన్ఫర్మేషన్ ఎలాగైతే స్టోర్ అయి ఉంటుందో ఇక్కడ సెగ్మెంట్ టేబుల్లో కూడా సెగ్మెంట్ యొక్క డీటెయిల్స్ స్టోర్ అయి ఉంటాయి. అవి ఏంటంటే ఇవన్నీ కూడా సెగ్మెంట్ నెంబర్స్ అనమాట. సో 0 1 2 3 4 అనేది సెగ్మెంట్ నెంబర్ అండ్ బేస్ అడ్రస్ ఉంది కదా. బేస్ అడ్రస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ అడ్రస్ ఉంది కదా. ఈ ఫిజికల్ అడ్రస్ అంటే ఏంది, మెయిన్ మెమరీలోకి ఆ సెగ్మెంట్ అనేది ఎక్కడ లోడ్ అయింది, ఏ మెమరీ లొకేషన్లో లోడ్ అయింది అనేది దాని బేస్ అడ్రస్ అనమాట. ఇప్పుడు 500 అనే ఒక మెమరీ యొక్క లొకేషన్లో ఆ సెగ్మెంట్ 0 అనేది లోడ్ అయింది అనమాట. సో దాని స్టార్టింగ్ నెంబర్ ఎంతైతే ఉంటుందో దాని యొక్క బేస్ అడ్రస్, ఆ సెగ్మెంట్ యొక్క బేస్ అడ్రస్ కూడా అంతే అవుతుంది గైస్. అండ్ ఆ సెగ్మెంట్ అనేది ఎంత ఆక్యుపై చేసుకుంది, దాని లిమిట్ ఎంత, దాని బ్లాక్ ఆఫ్ సైజ్ ఎంత అది ఆక్యుపై చేసుకుంది అనేది, దానికి ఎంత అలొకేట్ చేశారనేది మొత్తాన్ని కలిపి దాని లిమిట్ అంటాం అనమాట. దాని లిమిట్ ఇప్పుడు 1100 - 500 ఎంత, 600. అంటే 600 KBs దాని యొక్క సైజ్ అనుకోండి. అదే దాని యొక్క లిమిట్ అనమాట. ఆ సెగ్మెంట్ 0 లోడ్ అయిన యొక్క బ్లాక్ యొక్క సైజ్ ఎంత, దాని లిమిట్ అవుతుంది. అది 600 KB అనుకోండి. సో సెగ్మెంట్ 1కి ఎంత, 800. ఎక్కడ 2500 దగ్గర 2500 అనే అడ్రస్లో అది స్టోర్ అయింది. ఎక్కడ దాకా 3300 అనే మెమరీ స్పేస్ దాకా మొత్తం అన్ని కేబీస్ని అయితే ఆ సెగ్మెంట్ అనేది ఆక్యుపై చేసుకున్నాను అనమాట. సో అలాగా బేస్ అడ్రస్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఈ బేస్ అడ్రస్ లిమిట్ అనేది మనము సెగ్మెంట్కి ఎందుకు వాడుకుంటామో చూడండి. ఇప్పుడు దాని యొక్క ఆర్కిటెక్చర్ని చూద్దాము. దాని ద్వారా ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. దేన్ని, ఆర్కిటెక్చర్ని చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి మెయిన్గా ఉండేది ఏంది, సిపియు. సో సిపియు ఏం చేస్తుంది, లాజికల్ అడ్రస్ స్పేస్ని జనరేట్ చేస్తుంది నార్మల్గా. సో ఆ లాజికల్ అడ్రస్ స్పేస్కి మామూలుగా ఏముంటుంది, పేజ్ నెంబర్ ఉంటుంది, పేజ్ ఆఫ్సెట్ ఉంటుంది. ఇక్కడ సెగ్మెంట్స్ కాబట్టి సెగ్మెంటేషన్లో సెగ్మెంట్ నెంబర్ ఉంటుంది. సో సెగ్మెంట్ నెంబర్ ఉంటుంది, దానికి డి అంటే ఏంది, ఆఫ్సెట్ అనమాట. అంటే ఇక్కడ ఈ సెగ్మెంట్ బ్లాక్ ఆఫ్ ఉంది కదా, ఏ లొకేషన్ నుంచి ఏ లొకేషన్లో ఉన్నదాన్ని మీరు రీడ్ చేయాలనుకుంటున్నారు. సో అనేది మనకు ఒక ఆఫ్సెట్ అనేది మనం మెన్షన్ చేస్తాం గైస్. అదనేది ఒకవేళ ఆఫ్సెట్ అనేది ఏ లొకేషన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్ కూడా తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు దీని ఇంకా ఈ డయాగ్రామ్ ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, సెగ్మెంట్ నెంబర్ ఇచ్చాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ పైన టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే సెగ్మెంట్ 0 అనుకోండి. సెగ్మెంట్ 0 అనేది ఫస్ట్ దేనికి వెళ్తుంది, సెగ్మెంట్ టేబుల్కి వెళ్తుంది అనమాట. సెగ్మెంట్ టేబుల్లో ఈ సెగ్మెంట్ ఎక్కడ ఉందో చెక్ చేస్తుంది. చెక్ చేసి దాని యొక్క లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ వాల్యూని ఆ ఆఫ్సెట్ వాల్యూతో కంపేర్ చేస్తుంది గైస్. ఇక్కడ ఇఫ్ కండిషన్, ఇది ఇఫ్ కండిషన్ అండ్ రాంబస్ టేబుల్ ఉంటే మనకి ఏమన్నట్టు, అది ఫ్లో చార్ట్లో కండిషన్ తెలియజేస్తుంది. సో ఇక్కడ ఆ ఆఫ్సెట్ అనేది ఆ లిమిట్ ఉంది కదా, ఆ లిమిట్ కన్నా తక్కువ అయి ఉండాలి. అంటే ఈ బ్లాక్ ఆఫ్ స్పేస్ ఉంది. ఇప్పుడు సెగ్మెంట్ 0 యొక్క బేస్ అడ్రస్ ఎంత, 500. అండ్ దాని యొక్క లిమిట్ కలుపుకుంటే ఎంత వస్తుంది, 1100 వస్తుంది. సో ఈ మధ్యలో ఉండే ఇన్స్ట్రక్షన్స్ని మాత్రమే కదా, దాంట్లో ఉండే మధ్యలో ఉండే స్టేట్మెంట్స్నే మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం ఒక సెగ్మెంట్లోని. అంతేగాని దానికన్నా ఎక్కువ ఉండే ఎక్కడో ఉండి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతాం, అది చేయలేం. అందుకే దానికి ఒక ఆఫ్సెట్ని మెన్షన్ చేస్తున్నాం. ఆఫ్సెట్ అనేది కూడా దాని లిమిట్ కన్నా తక్కువ అయి ఉండాలన్నమాట. సో తక్కువ అయినప్పుడే ఏమవుతుందంటే లిమిట్ అనేది కన్నా ఆ ఆఫ్సెట్ అనేది లెస్ దెన్ అయినప్పుడు ఆ కండిషన్ ట్రూ అవుతుంది. కాబట్టి లోపలికి వెళ్ళి అండ్ ఆ బేస్ అడ్రస్ ఉంది కదా, బేస్ అడ్రస్ ఎంత ఇక్కడ 500. సో 500 ప్లస్ ఇక్కడ ఆఫ్సెట్ నెంబర్ ఎంత, 50. మొత్తం 500 + 50 ఎంత, 550 అనమాట. 550th లొకేషన్లో ఉన్న ఆ యొక్క స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్. ఆ యొక్క ఇన్స్ట్రక్షన్ అయితే పర్ఫామ్ అవుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఈ ఫంక్షన్లో ఇప్పుడు సపోజ్ ఈ ఫంక్షన్ ఎక్కడ స్టార్ట్ అయింది, 500 అండ్ అదే ఆ సెగ్మెంట్లో ఉన్న 550th ఇన్స్ట్రక్షన్ అయితే మనకి పర్ఫామ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఇప్పుడు నేను డి నెంబర్ కానీ నేను 200 ఇచ్చాను అనుకోండి, ఆ 200 + 500 ఎంత, 700 అనమాట. ఈ 700 లెస్ దెన్ 600. సో ఇదేమైనా రైటా, ఫాల్స్ కదా. సో ఫాల్స్ కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే అది ట్రాప్ స్టేట్లోకి వస్తుంది. ట్రాప్ ఆర్ ఎర్రర్ ఎందుకు వచ్చింది, అసలు ఆ లొకేషనే ఆ సెగ్మెంట్లో లేదు. సో విచ్ ఇన్స్ట్రక్షన్ ఐ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అని అది అడుగుతుంది అనమాట. అందుకే అది ఎర్రర్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది గైస్. ఖచ్చితంగా మనము ఆఫ్సెట్ అనేది ఖచ్చితంగా ఆ మెమరీ బ్లాక్లో ఉండే స్పెసిఫిక్ లొకేషన్లో ఉండాలి, లెస్ దెన్ అయి ఉండాలి లిమిట్కి. అందుకే ఇక్కడ ఆ కండిషన్ అయితే పెట్టడం జరిగింది గైస్. మీరు మళ్ళీ చూసుకున్నట్లయితే. సో దీని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, డయాగ్రామ్ని నేను ఇక్కడ ఎరేజ్ చేస్తున్నాను. సో ఇది గైస్ ఆ ఇన్స్ట్రక్షన్ని మెయిన్ మెమరీలో ఉన్నప్పుడు, మెయిన్ మెమరీలో ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆ ఇన్స్ట్రక్షన్ని లోడ్ అయిపోయింది కాబట్టి ఆ సెగ్మెంట్ ఆల్రెడీ మెయిన్ మెమరీలోకి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ అయితే ఇస్తుంది గైస్. అది సెగ్మెంటేషన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో who are studying in JNTU and who are having OS operating system subject guys. Thank you.